కుమరయ్యకు జోహార్ 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 సాధిద్దాం దొడ్డి కుమరయ్య ఆశయాలు సాధిద్దాం ఆశయాలను సాధిద్దాం. కావాలి చూసుకునే మంచి డ్రైవరు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కుమరయ్య గారి 99వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రేవంత్ గారికి, అలాగే జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ సురేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాయకులందరికీ, కుల సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల పట్టణంలో మరి విజయపూర్ కాలనీలో మరి మన కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దొడ్డి కుమరయ్య గారి 99వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి వారికి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీగా ఉన్న మరి జీవన్ రెడ్డి గారితో కలిసి మేమందరం కూడా ఒక బహుజన బిడ్డకు మరి నివాళులు అర్పించడం, నిజంగా కూడా ఈ యొక్క భాగస్వామ్యం చేసినందుకు కుర్మ సంఘ పెద్దలందరికీ, ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ, మరి ఈరోజు బహుజనులకు ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి దొడ్డి కుమరయ్య గారి మరి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు మరి వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు కార్యక్రమాలను నిర్వహించి మరి వారిని గౌరవించడం జరిగింది. మరి అదేవిధంగా ఎవరైతే యాదవ కుటుంబ సోదరులు ఉంటారో వాళ్ళకు కూడా మరి వృత్తిని కోల్పోవద్దు. మన పల్లెటూర్లలో ముఖ్యంగా మరి ఆ యొక్క వృత్తి మీదనే జీవనం కొనసాగించే వారు యాదవులు కుటుంబ సోదరులు ఉంటారు కాబట్టి వారికి జీవనోపాధిని కల్పించే విధంగా ఆనాడు మరి ఈ యొక్క గొల్ల కుర్మలకు మరి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మరి ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడిగా మనం ఈరోజు జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ మరి తెలంగాణ సాయుధ పోరాటానికి మరి తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి బాటలు వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, మరి నైజాం తూటాలకు బలై నేలరాలినటువంటి తొలి నెత్తిటి చుక్క అయినటువంటి దొడ్డి కుమరయ్య గారి ఆశయ సాధన కోసం అందరికీ సమానత్వం, అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి మనం అందరం కూడా మరి ముందుకు సాగాలి. మనం అందరం కూడా అదే స్ఫూర్తితోటి పోరాటం సాగించాలి. మరి ఆనాడు అందరికీ న్యాయం జరిగే విధంగా దాదాపు ఒక్క ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కావు, అయినా కూడా 10 సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణలో బహుజన బిడ్డలకు వీలైనంత మట్టుకు మరి కేసీఆర్ గారు చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి బీసీలకు చాలా అన్యాయం చేయడం జరిగింది. బడ్జెట్లో మరి బీసీ బిడ్డలైనటువంటి చాలా వర్గాల వారు ఉంటారు, ఒక కులం కాకుండా మరి బహుజన బిడ్డలకు మన బడ్జెట్లో కూడా అన్యాయం జరిగింది. మరి దొడ్డి కుమరయ్య గారి ఆశయానికి తూట్లు పొడిచినటువంటి ఈ యొక్క రేవంత్ సర్కారు మరి వారిని స్మరించుకుంటామంటే వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం దాదాపు 100 సంవత్సరాలు అవుతుంది. మనం కూడా ఇంకా కూడా అదే విధంగా ఉన్నామంటే వాళ్ళ ఆత్మ శోభిస్తూ ఉంటుంది. కాకుండా బహుజనుల కోసం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా బహుజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా మరి బీసీ కార్పొరేషన్ అన్నారు. బీసీ బడ్జెట్లో మరి దాదాపు 20,000 కోట్లకు పైగా కేటాయిస్తామని చెప్పినా కూడా దాదాపు దాంట్లో 500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు ఇప్పటి వరకు కూడా. మరి బహుజన బిడ్డలు విద్య
కోసం కూడా ఆనాడు కేసీఆర్ గారు తలపెట్టిన గురుకులాలు కూడా ఇలా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు గొర్రెలు కాసుకుంటా కూలి పనికోకుండా మరి మా రైతన్నలు అయితే పొలంను నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు మా బిడ్డలన్నా బాగా చదువుకోవాలని మరి వారి యొక్క కళలు ఉంటాయి. ఆ కళలను కూడా ఇలా నిర్వీర్యం చేసే విధంగా మన బీసీ గురుకులాల పాఠశాలలో ఆ విధంగా మరి బహుజనుల యొక్క జీవితం అస్తవ్యస్తమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి బహుజనులు అందరం కూడా ఏకమై వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు సాగాలని చెప్పేసి మరొకసారి అందరికి కూడా గుర్తు చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్య గారి ఆశయ సాధన కోసం మనం అందరం పాటుపడదామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారిని మరి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఇక్కడ యాదవ కుర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న సోదరి మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి దావ వసంత గారు, మా మిత్రుడు చెల్లెల్ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి జిన్ను రాజేందర్ గారు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఇతర మిత్రులు అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆనాడు నైజాం రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఒక మరి దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తి ప్రధానమని చెప్పని భావించక తప్పదు. తదుపరి కాలంలో ఇవాళ హైదరాబాద్ రాష్ట్రం, వాస్తవంగా హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడ్డ నాడే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కళ సాకారం కావాల్సింది. కారణం ఏదైనప్పటికీ మరి హైదరాబాద్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాబడటం దాదాపు 58 సంవత్సరాలు మనం ఒక విధంగా మళ్ళీ పరాయి పాలనలో జీవనం కొనసాగించేట పరిస్థితి ఏర్పడ్డదని చెప్పని భావించక తప్పదు. వాళ్ళు కేసీఆర్ గారు ఏదైతుందో ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ స్ఫూర్తి నింపే విధంగా వారు ఏదైతుందో ఉద్యమానికి స్ఫూర్తినివ్వటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం కావటం వల్ల ప్రభుత్వ పరంగా చేయబడే ఫలాలు అన్నీ కూడా అందరికీ లభింపజేయబడే విధంగా ఇది ఏ ఒక్కరి సొత్తు అనే భావన కాకుండా సమాజంలో నిరుపేద వర్గాలు, దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలు, ఆడబిడ్డలకు అందరికీ కూడా ఫలాలు అందింపజేయబడ్డప్పుడే మరి నిజమైనటువంటి ఒక తెలంగాణ స్ఫూర్తి మనం కనుగొన్న వాళ్ళం అవుతాం. ఆ దిశగా పయనింపజేయబడటానికి అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మరి దొడ్డి కొమరయ్య గారి యొక్క స్ఫూర్తితో ముందుకు సాగే విధంగా మనం ఆశయ సాధన కోసం పునరంకితం కావాలని చెప్పని నేను కోరుతూ ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఒక స్థానిక సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.